మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మాజీ కలెక్టర్ వెంకట్రామరెడ్డి భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని పీఎస్సీఎస్ డైరెక్టర్ భూమయ్య యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. జగదేవ్పూర్ మండలంలోని తిగుల్లో సోమవారం బీఆర్ఎస్ నాయకులు కరుణాకర్ రెడ్డి, హనుమాద్రి ఈశ్వర్ మల్లారెడ్డి, కొత్త ఐలయ్య, మేకల ఆనందలతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధితో పాటు రైతులకు ఎంతో మేలు చేకూరిందని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాజీ కలెక్టర్ వెంకట్రామరెడ్డి గారు మరి మెదక్ జిల్లా గడ్డపై బీఆర్ఎస్ జెండా ఎగరబోతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతు బంధు కావచ్చు, రుణమాఫీ కావచ్చు, మరి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత అవకాశాలు కనిపించినాయి. మరి అదే ఉద్దేశంతో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ 5 సీట్లు గెలవబోతా ఉంది. ముఖ్యంగా మెదక్ జిల్లా మరొకసారి బీఆర్ఎస్ జెండా ఎగరబోతా ఉంది. ఖచ్చితంగా భారీ మెజార్టీతో వెంకట్రామరెడ్డి గారు గెలవబోతా ఉన్నారు.